హయాంలో రాష్ట్రంలో చేపట్టిన చెత్త శుద్ధి కార్యక్రమం వైసీపీ నేతల అక్రమాలకు నిలయంగా మారింది. నంద్యాల జిల్లాలో 2 ఏళ్ల కిందటే చెత్త శుద్ధి పనులు మొదలుపెట్టిన వైసీపీ హయాంలో ఏమాత్రం ముందుకు సాగలేదు. జరిగిన కాస్త పని ద్వారా వచ్చిన మట్టి, ప్లాస్టిక్ ను వైసీపీ నాయకులు అమ్ముకున్నారు. అయితే అధికారులు మాత్రం 90% పనులు పూర్తయ్యాయి అంటూ బిల్లులు సిద్ధం చేశారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ సదరు బిల్లులను ఆమోదించడమే తరువాయి కోట్ల రూపాయల బిల్లులు మంజూరు కానున్నాయి. ఇప్పటికే కొంత మేరకు బిల్లులు మంజూరైనట్లు తెలిసింది. వీటిని కొట్టేసేందుకు నంద్యాల మున్సిపల్ అధికారులు, అప్పటి వైసీపీ నేతలు తెర వెనుక తతంగం నడిపిస్తున్నారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం లోతుగా ఆరా తీస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. నంద్యాల పట్టణ శివారులో ఉన్న కుందు నది అవతల 13 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఉంది. పట్టణం నుంచి రోజు సేకరించిన 120 టన్నుల చెత్తను ఎప్పటికప్పుడు ఈ యార్డుకు తరలిస్తారు. దీనిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కింద శుద్ధి చేయాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా చెత్త శుద్ధి జరగకపోవడంతో యార్డు పూర్తిగా నిండిపోయింది. దీనిని శుద్ధి చేస్తే గాని రోజువారీగా పట్టణం నుంచి సేకరించే చెత్తను యార్డులో వేసేందుకు వీలు లేదు. దీంతో గత వైసీపీ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో 66,000 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసే కాంట్రాక్టును ముంబైకి చెందిన సాగర్ మోటార్స్ కు అప్పగించింది. తడి చెత్త ద్వారా రైతులకు ఉపయోగపడేలా వర్మీ కంపోస్ట్ తయారీ, అలాగే పొడి చెత్త నుంచి మట్టి, ఆర్డీఎఫ్ వంటివి వేరు చేయాలి. ఇలా వేరు చేసిన ఆర్డీఎఫ్ ను స్థానిక జిందాల్ ఫ్యాక్టరీకి తరలించాలి. 1 టన్ను చెత్త శుద్ధి చేసినందుకు కాంట్రాక్ట్ సంస్థకు దాదాపు 750 వరకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా మొత్తం శుద్ధి ప్రక్రియను 5.25 కోట్లకు వైసీపీ ప్రభుత్వం అప్పగించింది. అయితే పనులు మొదలుపెట్టి 2 ఏళ్లు అవుతున్నా చెత్త శుద్ధి ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో డంపింగ్ యార్డ్లో చెత్త కొండలా పెరిగిపోయింది. అయితే సంబంధిత కంపెనీ చెత్త శుద్ధి చేపడుతున్నట్లు ఎప్పటికప్పుడు వివరాలను లాగ్ బుక్ లో నమోదు చేసింది. వాస్తవానికి అలా జరగలేదు. దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. దీని వెనుక అప్పటి వైసీపీ నాయకుల ప్రోద్బలం ఉన్నట్లు ఆరోపణలు వినిపించాయి. జరిగిన కొద్దిమేర శుద్ధిలో వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను, మట్టిని వైసీపీ చోటా మోటా నాయకులు అమ్మేసుకున్నారు అన్న ఆరోపణలు అప్పట్లోనే బలంగా వినిపించాయి. ఇక ఆ తర్వాత శుద్ధి ప్రక్రియ పూర్తిగా మూలన పడింది. ఈలోపు ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిపోయింది. ఇక ఎప్పటి నుంచో తమ ఆధ్వర్యంలోనే ఈ శుద్ధి కార్యక్రమం నడవడం, మున్సిపాలిటీలో కూడా తమ బలమే ఉండడంతో వైసీపీ నాయకులు అధికారులతో కుమ్మక్కై దీనికి సంబంధించిన బిల్లులను సిద్ధం చేశారు. ఇక వాటిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కు కూడా పంపించారు. అక్కడి నుంచి ఆమోద ముద్ర రాగానే నిధులు విడుదల కానున్నాయి. ఇలా వచ్చిన సొమ్మును అధికారులు, వైసీపీ నేతలు పంచుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతేడాది జనవరిలో చెత్త శుద్ధి కార్యక్రమాన్ని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. కాంట్రాక్టు ప్రకారం 3 నెలల్లో పనులు పూర్తయ్యేలా చూడాలి అని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోజుకు 10,000 టన్నుల చెత్తను శుద్ధి చేసిన 66 రోజుల్లో, అంటే 2 నెలల్లోనే శుద్ధి ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇక గతేడాది ఏప్రిల్లో పూర్తి కావాల్సిన శుద్ధి ప్రక్రియ సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. డంపింగ్ యార్డ్లోని 66,000 మెట్రిక్ టన్నుల చెత్త శుద్ధి ప్రక్రియను చేపట్టిన కంపెనీ ఇప్పటికే 55,000 మెట్రిక్ టన్నులను శుద్ధి చేసిందని అధికారులు చెప్తా ఉన్నారు. తద్వారా వచ్చిన మట్టి, ఆర్డీఎల్ 32,000 టన్నుల మేర డంపింగ్ యార్డ్ నుంచి బయటకు పంపించామని, మరో 23,000 టన్నులను బయటకు పంపాల్సి ఉందని తెలిపారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, గత ప్రభుత్వంలో ప్రతి దాంట్లో అవినీతి మనం చూసాం. చెత్తను కూడా వదలలేదు. ఇప్పుడు గతంలో రోడ్లను తవ్వేసి అమ్ముకున్నారు. ఇప్పుడు చెత్తకు సంబంధించినటువంటి అంశం కూడా బయటకు వస్తా ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో భాగంగా నగరాలు, పట్టణాల్లో ఉన్నటువంటి చెత్తను శుద్ధి చేసే కార్యక్రమానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 2 ఏళ్ల క్రితం నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి చెత్తను కూడా శుద్ధి చేసేందుకు అప్పటి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా ఏదైతే 2 ఏళ్ల క్రితం ఈ చెత్త శుద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ప్రైవేట్ సంస్థ కూడా ఈ కాంట్రాక్ట్ ను కూడా అప్పగించడం జరిగింది. అయితే ఈ పొడి చెత్తను, తడి చెత్తను కూడా వేరు చేసి దాంట్లో వచ్చేటువంటి వ్యర్థాలను అయితే తడి చెత్త నుంచి వచ్చేదాన్ని అయితే వర్మి కంపోస్ట్ లో భాగంగా రైతులకు ఇవ్వాలి. అదేవిధంగా పొడి చెత్తను, ప్లాస్టిక్ ను, మట్టిని కూడా వాటిని వేరు చేసి చేయాల్సిన ఉంటుంది. అయితే కాంట్రాక్ట్ సంస్థ కూడా కేవలం కొద్ది రోజులు మాత్రమే ఈ
పనులను కూడా చేసి తర్వాత సాంకేతిక కారణాలతో దానిని వదిలేయడంతో అది పూర్తిగా నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి. అయితే దీన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వైసీపీ నేతలు మున్సిపల్ అధికారుల సహకారంతో ఏదైతే 10% పనులు చేస్తే 90% పనులు చేసినట్లుగా బిల్లు చేసి స్వచ్ఛంద కార్పొరేషన్ కూడా బిల్లులు పంపించి ఆ బిల్లుల విడుదల కోసం కూడా ఏదైతే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ బిల్లులన్నీ కూడా దాదాపు 5 కోట్లకు పైగా ఈ చిత్తశుద్ధి కార్యక్రమ పనులు చేపట్టాము. కాబట్టి ఈ బిల్లులు విడుదల చేయాలని కూడా ఏదైతే స్థానిక వైసీపీ నేతల నుంచి కూడా కొంత అధికారులపై ఒత్తిడి వచ్చినటువంటి క్రమంలోనే బిల్లులు మరికొన్ని రోజుల్లో విడుదలవుతాయనుకుంటున్న క్రమంలోనే ఎన్నికలు రావడంతో ప్రక్రియ కొంత మందగించినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే గతంలో అయితే చాలా వైసీపీ ప్రభుత్వంలో చాలా అక్రమాలు వెలుగులో పట్టి ఇప్పుడు కొత్తగా చిత్తశుద్ధి కార్యక్రమం ద్వారా కూడా భారీగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఏదైతే ఉన్నటువంటి అప్పటి వైసీపీ నేతలు మున్సిపల్ అధికారులను కూడా అడ్డం పెట్టుకుని ఈ విధంగా అక్రమాలకు తెరదీశారని ఆరోపణలు కూడా గతంలోనే వెల్లువెత్తాయి. అయితే అధికారులు అయితేనేమి ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అది గుట్టు చప్పుడుగా చాప కింద నీరులా ఏదైతే ముందుకు సాగినటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ భారీ స్కామ్ దీన్ని కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం లోతైన దర్యాప్తు చేసి ఈ స్కామ్ ను కూడా వెలుగులోకి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఏదైతే స్థానికంగా కూడా ప్రజల నుండి డిమాండ్ వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కుంభకోణం కూడా బయటకు వస్తే గినా ఇలాంటివి ఇంకా చాలా చోట్ల జరుగుతాయి, అవి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన కూడా దర్యాప్తు వెంటనే ప్రారంభించాలని కూడా ప్రధానంగా ప్రజలు కోరుతున్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.